హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా టేస్టీగా ఉండే కరివేపాకు పొడిని చేసి చూపిస్తాను. కరివేపాకుతో ఇలా పొడి చేసి రోజుకి కనీసం ఒక ముద్ద అయినా అన్నంలో ఈ పొడిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కొద్దిగా పల్లీలు, అలాగే శనగపప్పు, అలాగే మినపప్పు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగినంత ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కరివేపాకుని నీళ్లతో బాగా కడిగి తడి లేకుండా ఆరిన తర్వాత ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో తడి అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే తడి ఉంటే పొడి అయితే తొందరగా పాడైపోతుంది, లేదంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. ఈ కరివేపాకుని ఫ్రై చేసేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి వెల్లుల్లి, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి అయితే రెడీ అవుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు పొడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.